ఓం శాంతి. బాబా చెప్తున్నారు 26/24. మధురమైన పిల్లలు, ఇప్పుడిక పిడికెడు శనగల వెనక మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ఇప్పుడిక బాబాకు సహాయకులుగా అయ్యి బాబా పేరును ప్రత్యక్షం చెయ్యండి. విశేషంగా కుమారీలతో ప్రశ్న: ఈ జ్ఞాన మార్గంలో మీ అడుగులు ముందుకు వెళ్తున్నాయనడానికి గుర్తు ఏమిటి? ఈ జ్ఞాన మార్గంలో మీ అడుగులు ముందుకు వెళ్తున్నాయనడానికి గుర్తు ఏమిటి? జవాబు: ఏ పిల్లలకైతే బుద్ధిలో శాంతిధామము మరియు సుఖధామము సదా గుర్తుంటుందో, స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటువైపుకు భ్రమించదో, బుద్ధిలో ఎప్పుడూ వ్యర్థమైన ఆలోచనలు రావో, బుద్ధి ఏకాగ్రంగా ఉంటుందో, కునికిపాట్లు పడరో, సంతోషపు పాదరసం పైకెక్కి ఉంటుందో, ఈ గుర్తుల ద్వారా వారి అడుగులు ముందుకు వెళ్తున్నాయని అర్థమవుతుంది. ఓం శాంతి. బాబా అంటారు, పిల్లలు ఇంత సమయం ఇక్కడ కూర్చున్నారు, మేము శివాలయంలో కూర్చున్నామని వారి మనసులోకి వస్తుంది. శివ్ బాబా కూడా గుర్తుకు వస్తారు. అలాగే స్వర్గం కూడా గుర్తుకు వస్తుంది. స్మృతి ద్వారానే సుఖం లభిస్తుంది. మేము శివాలయంలో కూర్చున్నాము అన్నది గుర్తున్న ఎంతో సంతోషం ఉంటుంది. అందరూ చివరికి శివాలయంలోకే వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. శాంతిధామంలో కూర్చుండిపోరు. నిజానికి శాంతిధామమును కూడా శివాలయము అని అంటారు. అలాగే సుఖధామాన్ని కూడా శివాలయం అని అంటారు కదా. శివాలయానికి అంటే ఎక్కడికి? సుఖధామంలోకి వెళ్ళాలి. అదే గుర్తుండాలి. రెండింటినీ స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు ఈ రెండింటినీ స్మృతి చేయాలి. ఆ శివాలయము శాంతి కొరకు మరియు ఈ శివాలయము సుఖం కొరకు ఉన్నాయి కదా. శాంతిధామం శాంతి కోసం, సుఖధామం సుఖం కోసం. ఇప్పుడు ఇదేదామం దుఃఖధామం. ఇప్పుడు మీరు సంగమ యుగంలో కూర్చున్నారు కదా. ప్రపంచం అంతా దుఃఖధామంగా ఉంది. పిల్లలైన మనమైతే సంగమ యుగంలో కూర్చున్నాము. శాంతిధామము మరియు సుఖధామము తప్ప ఇంకేది స్మృతిలో ఉండకూడదు. ఎక్కడ కూర్చున్నా లేక వ్యాపార వ్యవహారాల్లో కూర్చున్నా బుద్ధిలో 2 శివాలయాలు గుర్తుకు రావాలి. దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఈ వేశ్యాలయము దుఃఖధామము ఇప్పుడిక అంతమవనున్నాయని పిల్లలకు తెలుసు. ఇక్కడ కూర్చున్నప్పుడు పిల్లలైన మీకు కునికిపాట్లు మొదలైనవి కూడా రాకూడదు. చాలామందికి బుద్ధి పరిపరి విధాలుగా ఇతర వైపులకు వెళ్ళిపోతుంది. మాయ విఘ్నాలు కలుగుతాయి. పిల్లలు మన్మనాభవాని బాబా పిల్లలైన మీతో గడి గడియ అంటారు. రకరకాల యుక్తులను కూడా తెలియచేస్తారు. మీరిక్కడ కూర్చున్నప్పుడు మేము మొదట శాంతిధామంలోకి శివాలయంలోకి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామంలోకి వెళ్తాము అన్నది బుద్ధిలో గుర్తుంచుకోండి. ఈ విధంగా స్మృతి చేయడం ద్వారా పాపాలు అంతమవుతూ ఉంటాయి. మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా అడుగులు ముందుకు వేస్తారు. బాబా అంటారు, ఇక్కడ ఇంకే విధమైన ఆలోచనలతో కూర్చోకూడదు. లేకపోతే మీరు ఇతరులను నష్టపరుస్తారు కదా. మన ఆలోచనల ద్వారా ఎదురువాళ్ళకి ఏమవుతుంది? నష్టం వాటిల్తుంది. లాభానికి బదులుగా ఇంకా నష్టం ఏర్పరచుకుంటారు. పుణ్యఖాతాకి బదులుగా ఏం తయారవుతుంది? పాపఖాతా తయారవుతుంది. బాబా అంటారు, ఇంతకు ముందు కూర్చునేటప్పుడు
ఎవరెవరు కునికిపాట్లు పడుతున్నారు, ఎవరెవరు కళ్ళు మూసుకుంటున్నారో పరిశీలించేందుకు ముందు ఎవరో ఒకరిని కూర్చోబెట్టేవారు. అప్పుడు చాలా అప్రమత్తంగా ఉండేవారు. వీరి బుద్ధియోగం ఎక్కడైనా భ్రమిస్తోందా లేక కునికిపాట్లు పడుతున్నారా అని బాబా కూడా చూసేవారు. ఏమీ అర్థం చేసుకోకుండా వచ్చేవారు కూడా పడుతున్నారా, ఏమీ అర్థం చేసుకోకుండా వచ్చేవారు కూడా ఎందరో ఉంటారు. బ్రాహ్మణీలు తీసుకువచ్చేస్తారు. శివ్ బాబా ముందు చాలా మంచి పిల్లలు, ఎవరైతే ఎటువంటి పొరపాట్లలోనూ లేరో వారు ఉండాలి. ఎందుకంటే వీరు సామాన్యమైన టీచర్ కాదు, స్వయంగా తండ్రియే కూర్చుని నేర్పిస్తారు. ఇక్కడ చాలా అప్రమత్తంగా కూర్చోవాలి. బాబా 15 నిమిషాలు శాంతిలో కూర్చోబెడతారు. మీరైతే గంట 2 గంటలు కూర్చుంటారు. అందరూ మహారథులు కాదు కదా. ఎవరైతే అపరిపక్వంగా ఉన్నారో వారిని అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేయడం ద్వారా సుజాగృతులు అవుతారు అని చెప్తున్నారు బాబా. అపరిపక్వంగా తయారవ్వకుండా ఉన్నారో వాళ్ళని అప్రమత్తం చేయాలి కదా, ఇలా ఇలా ఉండండి అని చెప్పి. ఎవరైతే స్మృతిలో ఉండారో వారి వ్యర్థమైన ఆలోచనలను ఏం చేస్తారు, నడుపుతూ ఉంటారు. బాబా స్మృతి లేకపోతే ఏమవుతుంది, వ్యర్థమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. వారు విఘ్నాలు వేస్తున్నట్లే, ఎందుకంటే బుద్ధి ఎక్కడో అక్కడ భ్రమిస్తూ ఉంటుంది. మహారథులు, గుర్రపు సవారి, కాల్బలం వారు అందరూ కూర్చున్నారు. ఈరోజు బాబా విసార సాగర మదనం చేసి వచ్చారు. మ్యూజియంలో లేక ప్రదర్శనలో పిల్లలైన మీరు శివాలయము, వేశ్యాలయము మరియు పురుషోత్తమ సంగమయుగం అనేవి ఏవైతే తయారు చేస్తారో అవి అర్థం చేయించేందుకు చాలా బాగున్నాయి. వాటిని చాలా పెద్ద పెద్దగా తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా. వీటి కొరకు చాలా పెద్ద మంచి హాల్ ఉండాలి. తద్వారా మనుషుల బుద్ధిలో ఇది కూర్చోవాలి. వీటిని మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని పిల్లలు ఆలోచించాలి. పురుషోత్తమ సంగమ యుగాన్ని చాలా బాగా తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా. తద్వారా మనుషులకు చాలా బాగా అర్థం అవ్వగలదు. తపస్సులో కూడా మీరు 5-6 కూర్చోబెడతారు, కానీ 10-15 మందిని తపస్సులో కూర్చోబెట్టాలి. చాలా పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేసి చాలా స్పష్టమైన పదాలతో వాటిని వ్రాయాలి అని చెప్తున్నారు బాబా. మీరు ఎంతో అర్థం చేయిస్తారు, అయినా కానీ అర్థం చేసుకోరు. అర్థం చేయించేందుకు మీరు ఎంతో కష్టపడతారు అని చెప్తున్నారు బాబా. కానీ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కదా, కావున ఎంత వీలైతే అంతగా బాగా అర్థం చేయించాలి. ఎవరైతే సేవలో ఉంటారో వారు సేవను పెంచే ఆలోచనలు చేయాలి. ప్రొజెక్టర్ ప్రదర్శనలో, మ్యూజియంలో ఉన్నంత మజా లేదు కదా. బాబా ఏమంటున్నారు కదా, ప్రొజెక్టరు ప్రదర్శనలలో, మ్యూజియంలో ఉన్నంత మజా లేదు. ప్రొజెక్టర్ ద్వారానైతే ఏమీ అర్థం చేసుకోరు. అన్నిటికన్నా మంచిది మ్యూజియం, చిన్నగా ఉన్నా పర్వాలేదు. ఒక గదిలో ఈ శివాలయము, వేశ్యాలయము మరియు పురుషోత్తమ సంగమయుగపు దృశ్యం ఉండాలి. అర్థం చేయించడంలో చాలా విశాల బుద్ధి ఉండాలి అంటున్నారు బాబా కదా. ఎవరికైనా అర్థం చేయించడంలో ఏముండాలి, విశాల బుద్ధి ఉండాలి. బాబా చెప్తారు, అనంతమైన తండ్రి, అనంతమైన శిక్షకుడు వచ్చారు. వారి పిల్లలు MA BAలు పాస్ అయ్యాక చూద్దామని కూర్చుండిపోరు కదా. అనంతమైన తండ్రి, అనంతమైన శిక్షకుడు వచ్చారు. వారి పిల్లలు MA BAలు పాస్ అయ్యాక చూద్దాంలే అని కూర్చుండిపోరు కదా. బాబా అలా కూర్చుని ఉండరు. వారు కొద్ది సమయంలోనే వెళ్ళిపోతారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది కదా, అలా కూర్చుంటే ఎలా అవుతుంది. అందుకని బాబా వచ్చిన కార్యాన్ని కొంచెం సమయంలోనే ఏం చేస్తారు, పూర్తి చేసేస్తారు. అయినా కానీ పిల్లలు మేల్కోరు కదా.
భగవంతుడు వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నాడు కదా, సమయం సమీపానికి వచ్చేస్తుంది. భగవంతుడిని తెలుసుకోండి అన్నా ఎవరు మేల్కోవట్లేదు. మంచి మంచి కుమారీలు ఎవరైతే ఉంటారో వారు ఈ 400-500 రూపాయల కొరకు వ్యర్థంగా మా సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి, అలా చేస్తే మేము శివాలయంలో ఏ పదవిని పొందుతామని అంటారు. కుమారులు ఫ్రీగా ఉండడం బాప్దాద గమనిస్తారు. ఎంత పెద్ద జీతం దొరికినా అవి పిడికెలు శనగల వంటివే, అవన్నీ అంతమైపోతాయి, ఏవీ ఉండవు. ఇప్పుడు బాబా ఈ పిడికెల్లోని శనగలను వదిలింప చేసేందుకు వచ్చారు. అయినా కానీ వదలరు. అందులో పిడిగెడు శనగలున్నాయి, కానీ ఇక్కడైతే విశ్వరాజ్యాధికారం ఉంది. అవి కేవలం పైసాకు విలువ చేయని శనగలు. వాటి వెనుక ఎంతగా హైరాణ పడుతూ ఉంటారు. కుమారీలైతే ఫ్రీగా ఉన్నారు. ఆ చదువు పైసాకు విలువ చేయని చదువు. దానిని వదిలి ఈ జ్ఞానాన్ని చదువుతూ ఉన్నట్లయితే బుద్ధి కూడా తెరుచుకుంటుంది అని చెప్తున్నారు బాబా. ఇటువంటి చిన్న చిన్న పిల్లలు కూర్చుని పెద్ద పెద్ద వారికి శివాలయాన్ని స్థాపించేందుకు తండ్రి వచ్చారని జ్ఞానంనివ్వాలి. ఇక్కడ ఉన్నదంతా మట్టిలో కలిసిపోనున్నదని మీకు తెలుసు. ఈ శనగలు కూడా భాగ్యంలో ఉండవు. ఎవరి పిడికెల్లోనైనా 5 శనగలు అనగా 5 లక్షలున్నా అవి కూడా అంతమైపోతాయి. ఇప్పుడు చాలా కొద్ది సమయమే ఉంది. ప్రతిదినము పరిస్థితి పాడవుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆపదలు వచ్చేస్తాయి. ఉన్నట్లుండి మృత్యు ముఖాన పడుతూ ఉంటారు. పిడికెల్లో ఆ శనగలు పెట్టుకునే ప్రాణాలు వదిలేస్తారు. కావున మనుషులను ఈ కోతి సంస్కారాల నుండి విడిపించాలి అంటున్నారు బాబా. అర్థమైందా? కేవలం మ్యూజియం చూసి సంతోషపడిపోవడం కాదు, అద్భుతం చేసి చూపించాలి. మనుషులను తీర్చిదిద్దాలి. బాబా పిల్లలైన మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. మిగిలిన వారి భాగ్యంలో ఆ శనగలు కూడా ఉండవని చెప్తున్నారు బాబా. అన్నీ అంతమైపోతాయి. దానికన్నా మనం బాబా నుండి రాజ్యాధికారాన్ని ఎందుకు తీసుకోకూడదు? ఇందులో కష్టమైన విషయమైతే ఏదీ లేదని చెప్తున్నారు బాబా. ఉందా? బాబా చెప్పే విషయాల్లో కష్టమైనదైతే లేదు. కానీ పిల్లలు తెలుసుకోవడంలోనే ఏమైపోతున్నారు? కష్టపడిపోతున్నారు. బాబా అంటారు, ఎందుకంటే కష్టమైన విషయమైతే ఏదీ లేదు. కేవలం బాబాను స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. మీ పిడికెల నుండి ఈ శనగలు ఖాళీ చేసి దాన్ని రత్నాలతో వజ్రాలతో నింపుకొని వెళ్ళాలి. అర్థమవుతుందా? మీ పిడికెల నుండి ఈ శనగల్ని ఖాళీ చేసి వినాశనం అయిపోయే వాటిని వదిలేసి జ్ఞానరత్నాలతో వజ్రాలతో నింపుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. మధురమైన పిల్లలు, ఈ పిడికెడు శనగల వెనుక మీరు మీ సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే వారికి పిల్లా పాపలు ఎందరో ఉంటే వారు సంభాళించవలసి ఉంటుంది. కుమారీల కొరకైతే ఇది చాలా సహజం. ఎవరైనా వస్తే తండ్రి మాకు ఈ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారని వారికి అర్థం చేయించండి. కావున రాజ్యాధికారాన్ని తీసుకోవాలి కదా. బాబా అంటారు, ఇప్పుడు మీ పిడికిలి వజ్రాలతో నిండుతోంది కదా. శనగలు ఖాళీ చేసేస్తే బాబా ఏం పెడతారు? పిడికిల్లో వజ్రాలను పెడతానంటున్నారు బాబా. మరి శనగలు వదిలిపెట్టేస్తారా? అది ఇది కంబైన్డ్గా పట్టుకుంటారా? మిగిలిన వారంతా వినాశనం అయిపోతారు. మనమైతే స్వర్గంలోకి వెళ్ళిపోతాం. మీరు 63 జన్మలు పాపాలు చేశారని బాబా అర్థం చేయించారు. తండ్రి మరియు దేవతల గ్లానిని చేయడం ఇంకొక పాపం కదా. బాబా అంటున్నారు, భగవంతుడిని దేవతల్ని నిందించడం కూడా ఇంకొక పాపం. వికారులుగా కూడా అయ్యారు మరియు నిందించారు కూడా.
తండ్రిని ఎంతగా గ్లాని చేశారు, అందులో ఇందులో చెట్లో పుట్లో అన్నిట్లో ఉన్నారని. పిల్లలు సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబా మేము స్మృతి చేయలేకపోతున్నాము అని అనడం కాదు, మేము స్వయాన్ని ఆత్మగా గుర్తు చేసుకోలేకపోతున్నాము అని అనండి. బాబా మేము స్మృతి చేయలేకపోతున్నాము అని కాదు, మేము స్వయాన్ని ఆత్మగా గుర్తు చేసుకోలేకపోతున్నాము అనండి. స్వయాన్ని ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. దేహాభిమానంలోకి రావడం అనగా స్వయాన్ని మర్చిపోవడం. స్వయాన్ని ఆత్మగానే స్మృతి చెయ్యలేకపోతే ఇక తండ్రిని ఎలా స్మృతి చేయగలరు? ఇది చాలా పెద్ద లక్ష్యం. అలాగే ఇది చాలా సహజమైంది. మాయ అపోజిషన్ అయితే తప్పకుండా జరుగుతుంది. మాయ అయితే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఎదుర్కొంటుంది. బాబా అంటారు, మనుషులు గీత మొదలైనవి చదువుతారు, కానీ దాని అర్థమును ఏమాత్రమో తెలుసుకోరు. భారతదేశానికి ముఖ్యమైనది గీతయే. ప్రతి ఒక్క ధర్మానికి తమ తమ శాస్త్రం ఒకటి ఉంటుంది. ధర్మస్థాపన చేసేవారిని సద్గురువు అనైతే అనజాలరు. అది చాలా పెద్ద పొరపాటు. సద్గురువైతే ఒక్కరే, గురువులందరికీ గురువు సద్గురువైతే ఒక్కరే. బాబా చెప్తారు, గురువులుగా పిలువబడేవారైతే ఎందరో ఉన్నారు. ఎవరైనా వడ్రంగి పని నేర్పించినా, ఇంజనీరింగ్ పని నేర్పించినా అతడు కూడా గురువైపోతాడు. నేర్పించే ప్రతి ఒక్కరూ గురువే. కానీ సద్గురువైతే ఒక్కరే. గురువులందరికీ కూడా గురువు ఎవరు? సద్గురువు ఒక్కరే కదా. ఇప్పుడు మీకు సద్గురువు లభించారు. వారు సత్యమైన తండ్రి మరియు సత్యమైన శిక్షకుడు కూడా. కావున పిల్లలు ఎక్కువ పొరపాట్లు చేయకూడదు. ఇక్కడ నుండి బాగా రిఫ్రెష్ అయి వెళ్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి అంతా మర్చిపోతారు. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా వెళ్తారట కదా, మధువన్ నుంచి వచ్చేటప్పుడు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే అంతా మర్చిపోతారంటున్నారు బాబా. బాబా అంటున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి అంతా మర్చిపోతారు. గర్భ జైల్లో ఎన్నో శిక్షలు లభిస్తాయి. అక్కడైతే గర్భ జైలు ఉండదు. శిక్షలు అనుభవించేందుకు అక్కడ ఎటువంటి వికర్మలు జరగవు. మేము బాబా ద్వారా సన్ముఖంగా చదువుకుంటున్నామని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు. బయట తమ ఇంట్లో ఆ విధంగా అన్నారు కదా. బాబా అంటారు, అక్కడ సోదరులు చదివిస్తున్నారని భావిస్తారు. ఇక్కడైతే నేరుగా తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి పిల్లలకు బాగా అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయించడానికి మరియు పిల్లలు అర్థం చేయించడానికి తేడా ఉంటుంది. తండ్రి కూర్చుని పిల్లలను అప్రమత్తం చేస్తారు. పిల్లలు పిల్లలు అంటూ అర్థం చేయిస్తారు. మీరు శివాలయాన్ని మరియు వేశ్యాలయాన్ని అర్థం చేసుకున్నారు. ఇవి అనంతమైన విషయాలు. వీటిని స్పష్టంగా చూపించినట్లయితే మనుషులకు ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. అక్కడైతే కేవలం నవ్వులాట్లా అర్థం చేయిస్తారు. కానీ సీరియస్గా అర్థం చేయించినట్లయితే బాగా అర్థం చేసుకోగలుగుతారు. మీ పైన మీరు దయ చూపించుకోండి అని చెప్తున్నారు బాబా. మీరు ఈ వేషాలయంలోనే ఉంటారా? ఎలా అర్థం చేయించాలని బాబాకు ఆలోచనలు కలుగుతాయి కదా. ఎలా చెప్పాలి, పిల్లలకి ఎలా అర్థమవుతుంది అనేది బాబా ఆలోచిస్తూ ఉంటారట. పిల్లలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఎంతో కష్టపడతారు. అయినా అది డిబ్బీలోని రాయి వంటిది. అలాగే అని అంటూ ఉంటారు. బాబా అంటారు, చాలా బాగుంది,
ఇది ఊళ్ళో అర్థం చేయించాలి అని అంటారట. కానీ స్వయమైతే అర్థం చేసుకోరు. షావుకారులు, ధనవంతులు అర్థం చేసుకోరు కూడా. ఏమాత్రమూ జ్ఞానమునివ్వరు. బాబా అంటారు వారు చివర్లో వస్తారు. అప్పటిక ఏమైపోతుంది? టూ లేట్ అయిపోతుంది. అంటే సమయం సమాప్తం అయిపోతుంది. వారి ధనము ఉపయోగపడదు. అలాగే వారి యోగంలోనూ ఉండలేరు. వింటారు కాబట్టి ప్రజల్లోకి వస్తారు. పేదలు చాలా ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. కన్యలైన మీ వద్ద ఏముంది? కన్యను నిరుపేద అని అంటారు. ఎందుకంటే తండ్రి ఆస్తి కొడుకుకే లభిస్తుంది. కన్యను దానం చేయడం జరగదు కదా. బాబా చెప్తున్నారు కన్యను దానం చేయడం జరుగుతుంది, అప్పుడు వికారాల్లోకి వెళ్తుంది. వివాహం చేసుకుంటే డబ్బులు ఇస్తాము, పవిత్రంగా ఉంటే ఒక్క పైసా కూడా ఇవ్వము అని అంటారు కదా. బాబా పిల్లలుగా అయితే మేమేమి ఇవ్వమంటారు లౌకికం, తల్లిదండ్రులు ఇష్టం లేకపోతే. బాబా అంటున్నారు మనోవృత్తి ఎలా ఉందో చూడండి. మీరు ఎవ్వరికీ భయపడకండి. చాలా స్పష్టంగా అర్థం చేయించాలి. బాబా చెప్తున్నారు ఎవరికీ భయపడకండి, చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి, అర్థం చేయించండి. బాబా అన్న చురుకుగా ఉండాలి. మీరు పూర్తిగా సత్యమునే చెప్తారు కదా. పూర్తిగా ఏం చెప్తారు? సత్యమునే చెబుతారంటున్నారు బాబా. సత్యమైన తండ్రి పిల్లలు కదా. ఇది సంగమ యుగం. అటువైపు ఉన్నది పిడికెడు శనగలు, ఇటువైపు పిడికెల్లో వజ్రాలు ఉన్నాయి. బాబాయ్ ఏమంటున్నారు ఇది సంగమ యుగం. అటువైపు కలియుగ వైపు ఏమున్నాయి? శనగలు ఉన్నాయి, ఎందుకు పనికిరానివి. ఇటైతే వజ్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కోతుల నుండి మందిర యోగ్యులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. పురుషార్థం చేసి వజ్రతుల్యమైన జన్మను తీసుకోవాలి కదా. మీ ముఖం కూడా చాలా సాహసవంతంగా పులివలే ఉండాలి. కొందరి ముఖం పిరికి మేకవలే ఉంటుంది. కొద్దిగా శబ్దం వచ్చినా భయపడిపోతారు. బాబా అంటారు కావున బాబా పిల్లలందరినీ అప్రమత్తం చేస్తారు. కన్యలు చిక్కుకుపోకూడదు కదా. కన్యలు చిక్కుకుపోకూడదు. ఇంకా బంధనాల్లో చిక్కుకున్నట్లయితే వికారాల కొరకు వారిచే తన్నులు తినవలసి వస్తుంది. జ్ఞానమును బాగా ధారణ చేసినట్లయితే విశ్వ మహారాణిగా అవుతారు. బాబా అంటారు నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చానని బాబా అంటారు. కానీ అది కొందరి భాగ్యంలో లేదు. బాబా పేదల పాలిటి పెన్నిది. కన్యలు పేదలు కదా. తల్లిదండ్రులు వివాహం చేయించలేకపోతే వారిని ఇచ్చేస్తారు. కావున వారికి నష ఎక్కాలి. మేము బాగా చదువుకుని మంచి పదవిని పొందాలి అని భావించాలి. మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చదువుపై జ్ఞానం ఉంచుతారు. మేము పాస్ విత్ ఆనర్లుగా అవుతామని భావిస్తారు. వారికే మళ్ళీ స్కాలర్షిప్ లభిస్తుంది. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు అని చెప్తున్నారు బాబా. అది 21 జన్మల కొరకు. ఇక్కడ ఇది అల్పకాలికమైన సుఖం. ఈరోజు ఏదైనా పదవి ఉంటుంది, మళ్ళీ రేపు మృత్యువు వచ్చేస్తే అంతా పోతుంది. యోగికి మరియు భోగికి తేడా అయితే ఉంది కదా. మనం ఎవరో యోగిలో, ప్రపంచం అంతా ఎలా ఉంది మరి. కావున పేదలపై ఎక్కువ జ్ఞానం ఇవ్వకండి కదా. బాబా అన్నారు పేదలపైన ఎక్కువ ధ్యాస పెట్టకండి అని చెప్తున్నారు బాబా. కదా బాబా అంటున్నారు ఎందుకంటే మృత్యు వచ్చేస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి బాబా ఏం చెప్తున్నారు? కావున పేదలపై ఎక్కువ జ్ఞానం ఇవ్వండి. షావుకారులు అయితే కష్టంగా లేస్తారని బాబా అంటారు. వారు కేవలం చాలా బాగుంది, ఈ సంస్థ ఎంతో బాగుంది, అనేకుల కళ్యాణం చేస్తుంది అని అంటారట. కానీ
తమ కళ్యాణం అయితే ఏమీ చేసుకోరు. చాలా మంచిది అని అంటారు, బయటకు వెళ్తారు, వదిలేస్తారు. మాయ కర్ర పట్టుకుని కూర్చుంటుంది కదా, మాయ కర్ర పట్టుకో కూర్చుంటుంది, ఎలా చేస్తారా అని. అది ఉత్సాహాన్నే పోగొట్టేస్తుంది. ఒక్క దెబ్బ వేయడంతో బుద్ధిని పని చేయకుండా చేసేస్తుంది. భారతదేశపు పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి అని బాబా అర్థం చేయిస్తారు. పిల్లలు డ్రామానైతే బాగా అర్థం చేసుకున్నారు కదా. పిల్లలు ఏం చేశారు? డ్రామానైతే బాగా అర్థం చేసుకున్నారా, అర్థం చేసుకోలేదా? డ్రామా రహస్యం అయితే బాగా అర్థమైంది కదా. కల్పకల్పన జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు ఏదైతే ప్రాప్తి పొందేమో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పొందుతాము అని చెప్పి ఈ రహస్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పిడికెడు శనగలను వదిలి బాబా నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. ఏ విషయంలోనూ భయపడకూడదు. నిర్భయులుగా అయ్యి బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. మీ సమయాన్ని స్వచ్ఛమైన సంపాదనలో సఫలం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ దుఃఖధామాన్ని మర్చి శివాలయము అనగా శాంతిధామమును సుఖధామమును స్మృతి చేయాలి. మాయ విఘ్నాలను తెలుసుకుని దాని నుండి అప్రమత్తంగా ఉండాలి. వరదానము, గీతా పాఠమును చదివే మరియు చదివించే నష్టోమోహ స్మృతి స్వరూపభవ. గీతా జ్ఞానపు మొట్టమొదటి పాఠం అశరీరి ఆత్మగా అవ్వండి మరియు చిట్ట చివరి పాఠం నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వండి. మొదటి పాఠం విధి మరియు అంతిమ పాఠం విధి ద్వారా సిద్ధి. కావున ప్రతి సమయం ఈ పాఠాన్ని చదవండి, తర్వాత ఇతరులకు కూడా చదివించండి. మీ శ్రేష్ఠ కర్మలను చూసి అనేక ఆత్మలు శ్రేష్ఠ కర్మ చేసి వారి భాగ్యపు రేఖను శ్రేష్టంగా తయారు కలిగేంతగా అటువంటి శ్రేష్ఠ కర్మలు చేసి చూపించండి అంటున్నారు బాబా. స్లోగన్ను, పరమాత్మ స్నేహంలో ఇమిడిపోయి ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులుగా అయిపోతారు. పరమాత్మ స్నేహంలో ఇమిడిపోయి ఉన్నట్లయితే శ్రమ నుండి ఏమైపోతారు? ముక్తులుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను నష్టోమోహ స్మృతి స్వరూపాత్మని అనుకోండి. నేను స్మృతి స్వరూప ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.